హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావణి కిచెన్స్. ఈ కాయగూరలన్నీ చూసి ఏం పెడుతున్నాను అనుకుంటున్నారు? సాంబార్ కానీ రసం కానీ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అవేవి కాదండి. నేను ఈరోజు చేయబోయే కర్రీ వచ్చేసి దప్పలం. దానిలో అన్ని వెజిటేబుల్స్ వేస్తారు. దానికి కావాల్సిన పదార్థాలు: చింతపండు గుజ్జు, ములక్కాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, బెండకాయ, దొండకాయ, క్యారెట్, ఇది వచ్చేసి దోసకాయ అండి, వంకాయ, బంగాళాదుంప, ఉప్పు, కారం అండి. ఫస్ట్ ఇవన్నీ ఒక దానిలో వేసేసుకోవాలండి. ముక్కలన్నీ దీనిలో వేసానండి. తగినంత ఉప్పు, అలాగే కారం, కొంచెం వాటర్ పోసుకోవాలండి. మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. కొంచెం ముక్కలైతే చక్కగా ఉడికినాయండి. దీనిలో ఇప్పుడు చింతపండు గుజ్జు పోసుకోవాలి. చింతపండు పులుసు అయితే పోసానండి. ఇంక దీన్ని మళ్ళీ కొంచెం ముక్కలు ఉడికినాయి కదా ఇందాక, ఇప్పుడు ఇంకా బాగా ఉడుకుతాయండి. పులుసు అనేది ముక్కలతో పాటు పోస్తే ముక్కలు ఉడకవండి. అందుకని చెప్పి సగం కొంచెం ఉడికిన తర్వాత ముక్కలు పులుసు పోసాను. దీనిలో నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి. ముక్కలైతే చక్కగా ఉడికిపోయి పైకి తేలుతున్నాయి. తాలింపుకైతే ఆయిల్ పెట్టానండి. దానిలో వచ్చేసి ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే లేవండి, ఇలా రెడ్ పౌడర్లా ఉంది. లేవు. ఇది లోపల పెట్టవా? దప్పలం అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.